రైతు భరోసా ఈ పథకం రైతులకు చేసే మేలు చాలా ఎక్కువ. పెట్టుబడి సాయంగా ఉపయోగపడే ఈ డబ్బులు రైతులు ఎంతో కొంత అప్పు చేయకుండా పనికొస్తుంది. అందుకే రైతుల కోసం తెచ్చిన మంచి పథకాల్లో ఇదొకటి. గతంలో ఇదే పథకం రైతు బంధుగా ఉండేది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే పథకానికి పేరు మార్చి రైతు భరోసా చేసింది. అయితే ప్రభుత్వం పేరును మాత్రమే మార్చింది. డబ్బులు అసలు రైతులకు పడుతున్నాయా లేదా, దున్నేవాడు ఒకడు పట్టుకెళ్లేవాడు ఒకడు అన్నట్లుగా జరుగుతుందనేది మాత్రం చూడడం లేదు. రైతుల కోసం తెచ్చిన మంచి పథకాల్లో రైతు భరోసా ఒకటి. గతంలో ఇదే పథకం రైతు బంధుగా ఉండేది. అయితే డబ్బులు అసలు రైతుకు పడుతున్నాయా లేకే అనేది చూడడం మాత్రం లేదు. అసలు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? భూమి ఉండి సాగు చేసే రైతులకు ఇవ్వాలి. కానీ గ్రామాల్లో చాలా మంది రైతులు ఏళ్లుగా భూముల్లో సాగులు చేసుకుంటున్నారు. రెండు ప్రభుత్వాలు మారాయి. అయినా ఇప్పటికీ కొందరు రైతులకు డబ్బులు రావడం లేదు. కారణం పట్టా మరొకరి పేరుపై ఉండడం. అలాగే కొందరు భూమి అసలైన రైతుల పేరు మీద కాకుండా మరో రైతు పేరు మీద కూడా ఉన్నాయి. ఇవి కేవలం రెవెన్యూ అధికారుల తప్పిదాలు మాత్రమే. ఇక సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి సామాన్య రైతులు అలసిపోయారు. ఇటీవల గ్రామ సభలు, రైతు నేస్తం వంటి కార్యక్రమాలు నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ కార్యక్రమాలు అధికారుల ముందు ఒక విధంగా, గ్రామాల్లో ఒక విధంగా జరిగాయి. దీంతో చాలా మంది రైతులకు ఆ కార్యక్రమాల నుంచి కూడా పెద్దగా ఏం ప్రయోజనం జరిగింది లేదు. అసలైన రైతును గుర్తించడం ఎలా? ఇప్పటికైనా గ్రామాల్లో దున్నేవాడి భూమికే రైతు భరోసా అందేలా చర్యలు చేపట్టాలి. మళ్లీ ఇచ్చే రైతు భరోసాకు ఇంకా సమయం పడుతుంది. ఈ సమయంలో గ్రామాల్లో ఉండే ప్రతి రైతుకు సంబంధించి భూ సర్వే చేయాలి. ఆ అవసరం ఇప్పుడు తప్పక ఉంది. లేకుంటే అసలైన రైతులకు మరోసారి అన్యాయం చేసినట్లే అవుతుంది. అయితే ఎప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రైతులకే న్యాయం చేయడానికి ఇంత సమయం ఎందుకు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే సర్వేలు మొదలుపెట్టినా ఇప్పటికల్లా చాలా మంది సామాన్య రైతులకు న్యాయం జరిగేది. ప్రజల ఆలోచనలకు భిన్నంగా ముందుకు వెళ్తూ గత ప్రభుత్వం కంటే ఎక్కువ రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామంటే ఎలా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్లే ముందు అడిగేది మా భూ సమస్య పరిష్కరించమని. మరి అప్పుడు ఏం చెప్తారో చూడాలి.